హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే నిన్నటి బ్లాగ్ షేర్ చేస్తున్నాను. మార్నింగ్ డైలీ అందరికీ ఉండే పనులే అండి, ఇంట్లో ఆడవాళ్ళకి ఉండే పనులే. నేనేం పనులు చేసుకున్నాను, ఏం కర్రీ చేశాను, ఏ వంట చేశాను అనేది వీడియోలో షేర్ చేస్తాను. మార్నింగ్ అయితే పూజ చేసిన తర్వాత ఇండ్లంతా ధూపం వేసిన తర్వాత ఇంకా ఎక్కువగా పొగ వస్తుంది కదా, అది ఇక్కడ కిచెన్ సైడ్ ఇలా పెట్టేస్తాను. ఎందుకంటే ఇంకా కిచెన్లో నిలబడి వంట చేసుకుంటుంటాం కదా, ఆ సాంబ్రాణి ధూపం వస్తుంటే అది ఒక మంచి హ్యాపీగా ఉంటుంది అనమాట. నాకు సాంబ్రాణి ధూపం పొగ వస్తుంటే ఆవు పిడకల్ని కాల్చి అది కొంచెం కొంచెం కాలిన తర్వాత దానిపైన సాంబ్రాణి ఉంటుంది కదా, పాల సాంబ్రాణి, దశాంగం పొడి కొద్దిగా వేస్తాను. అది చాలాసేపు కాలుతూ కొంచెం పొగ వస్తూ మంచిగా వాసన వస్తుందన్నమాట. అందుకని అలా పెట్టేస్తాను. ఇంకా ఇవాళ మటక్కాయ కర్రీ చేస్తున్నానండి. మటక్కాయలు అంటే మనకి ఎక్కువ ఫైబర్ ఉంటుంది. వారానికి ఒక్కసారైనా ఇలాంటి ఫైబర్ ఉండే కర్రీ తినటం మంచిది మన హెల్త్కి. ఏ ఫుడ్ తిన్నా ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉండేవి మనం ఫుడ్లో తీసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ముందైతే కొన్ని వాటర్ వేసి ఉడికిస్తానండి. మటక్కాయలు నేను ఉడికించి తర్వాత కర్రీ చేస్తాను, ఎప్పుడు చేసినా అంతే. ఇంకొకవేళ పచ్చడి చేయాలంటే పచ్చిమిరపకాయలు అవి వేసి దంచి అలా పచ్చడి అయితే అన్నం లెక్క చేసుకుంటాం. ఇది రొట్టె లెక్క కాబట్టి కొంచెం ఉడికించి కర్రీలాగా చేస్తున్నాను. ఎక్కువగా కూడా మేము రొట్టె చపాతి అలా చేసుకుంటాము. ఈ కర్రీ రొట్టె చపాతి లెక్క, అన్నం లెక్క అయితే తినరు మా ఇంట్లో. ఇంకొక నీళ్ళు అయితే కొద్దిగా ఉన్నాయండి, మూత పెట్టి ఉడికించాను. స్టీల్ కడాయి కదా, మనం కొంచెం వాటర్ ఎక్కువ వేయాలి, ఎందుకంటే తొందరగా ఇవి అడుగంటిపోతాయి. కొద్దిగా అంటే ఎక్కువ వేయను వాటర్ కూడా నేను. అవి ఎంతవరకు బాయిల్ కావాలో అన్నే వేస్తాను. ఎక్కువగా వేసి ఉడికించి అవి పారబోసామంటే అందులో ఉన్న న్యూట్రిషన్స్ పోతాయి కదా, అందుకని. ఇంకా 2 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇందులోకి కర్రీలోకి ఆనియన్స్ ఎక్కువ వేస్తాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, నాకు ఎక్కువ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసి కర్రీ చేసుకుంటే ఇది టేస్ట్ అనిపిస్తుంది. అందుకని 2 ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవి. ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను. కొద్దిగా పోపు గింజలు, కొంచెం శనగపప్పు వేసుకుంటే ఈ కర్రీలో బాగుంటుంది. ఆనియన్స్ తాలింపు వేసేసి మూత పెట్టేశానండి. సిమ్లో పెడితే అవి మాడిపోకుండా మగ్గుతాయి. కొంచెం ఎర్రగా అయిన తర్వాత మటక్కాయలు ఉడికించినవి ఉంటాయి కదా, అవి అయితే వేస్తాను. నీళ్ళన్నీ అయిపోయినాయండి. నీళ్ళన్నీ అయిపోయేంత వరకు ఉడికించి, అవి కూడా సిమ్లో పెట్టి ఉడికించాను. ఎక్కువగా హైలో పెట్టి ఉడికించే కన్నా మనం ఏవైనా కూరగాయ ముక్కలు వాటిలో ఉండే న్యూట్రిషన్స్ పోకుండా ఉండాలంటే సిమ్లో పెట్టి మూత పెట్టి, ముఖ్యంగా మూత పెట్టాలి. ఎందుకంటే మూత పెట్టుకుంటే ఆవిరికి అందులో ఉన్న న్యూట్రిషన్స్ పోతాయి, అందుకని మూత పెట్టి ఉడికించాలి. ఇంకా కర్రీలోకి కొద్దిగా వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, ఉప్పు ఆల్రెడీ నేను ఉడికించేటప్పుడు వేసాను కదా, అందుకని కొద్దిగా వేస్తాను. కారం వేసి మిక్సీ పట్టి ఆ పొడి వేస్తాను ఇందులోకి. కొబ్బరి కారం ఒకసారి చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది, కానీ నాకెందుకో ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా నచ్చదండి. అంటే కొబ్బరి, వెల్లుల్లి అవి వేసి మిక్సీ పట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టి కర్రీలలోకి వేసుకోవటం, అంటే స్టోర్ చేసింది వేసుకోవటం నాకు అంతగా ఎందుకు ఆ ఫ్లేవర్ నచ్చదు. అందుకని ఎక్కువగా కూడా కొంచెం వెల్లుల్లి అయితే అప్పటికప్పుడు దంచి వేసుకుంటూ ఉంటాను కర్రీలకి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అది సపరేట్గా ఉంటుంది. ఇలా ఏదైనా పొడి కర్రీలలోకి అప్పటికప్పుడు దంచి వేసుకుంటుంటాను. కొబ్బరి కూడా విడిగా అయితే ఉంటే వేస్తాను, లేదు అంటే ఇవాళ లేదు అందుకని ఇందులో వేసాను. అంటే కొబ్బరి అయితే ఉంటుంది. అన్నీ కలిపి మిక్సీ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వేసుకునేది అయితే నాకైతే నచ్చదండి ఆ ఫ్లేవరు. అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది కదా, ఏదైనా అంతే అండి. మనం అప్పటికప్పుడు చేసి వేసుకునే టేస్ట్, ఆల్రెడీ మనం స్టోర్ చేసి పెట్టుకున్న వాటి టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇంకా ఆ పొడి బట్టి కర్రీలో వేసి కొద్దిసేపు మగ్గిస్తున్నాను. కర్రీ తాలింపు వేసినాక ఒక 5 మినిట్స్ అట్లా మగ్గాలి. తర్వాత ఇది వేసిన తర్వాత ఇంకొద్దిసేపు మగ్గాలి. సాల్ట్ అనేది కొద్దిగా సాలుకుంటే నేను మళ్ళీ కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నాను. ఉడికించేటప్పుడు వేసాను కదా, అందుకని కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది మనం ఎప్పుడైనా చూసే వేసుకోవాలండి. అంటే తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైందంటే ఇంకా అది తిననీకి అసలు కాదు కదా. అందుకని ఎప్పుడైనా కొంచెం మన చెయ్యి సాల్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం తక్కువగానే వేయటం నేర్చుకోవాలి. ఎక్కువ వేసామంటే అది ఇంకా తినడానికి కాదు, మళ్ళీ నీళ్లు పోసి ఏదో ఒకటి చేసి అలా చేయాలి. అందుకని కొంచెం చూసి వేసుకోవాలి. గోధుమ పిండి అయితే కలిపించానండి ఈలోపు. అంటే ఆ కర్రీ అయిపోయేలోపు ఇది కలిపి బాక్స్లో ఉంచాను. ఇంక ఇదైతే రొట్టె చేయడానికని నీళ్లు తీసుకున్నాను. నీళ్లు బాగా కాంచి అందులో కొద్దిగా సాల్ట్ వేసి, మనం మామూలుగా చపాతీ పిండి కలుపుకున్న సాల్ట్ అయితే వేస్తాం కదా, అట్లా రొట్టె పిండిలో కూడా కొంచెం అయితే సాల్ట్ వేయాలి. బాగా బాయిల్ అయిన తర్వాత రొట్టె పిండికి పట్టించుకుంటాం కదా మనం పిండి, ఆ పిండి అనేది
ఒక 4 గరిటెలు అయితే వేస్తాను. అంటే 4 రొట్టెలు చేయాలి, అందుకని 4 గరిటెలు అయితే వేస్తాను. నేనైతే ఈ రొట్టె ఇంతవరకే స్టాప్ చేశానంటే, ఎందుకు వీడియో పూర్తిగా తీయలేదంటే నేను ఇంకా రొట్టెకి అంతా రెడీ చేసుకున్నాను. వాటర్లో వేసి అదే కదా నీళ్ళు కాయించాను కదా, ఆ నీళ్ళలో కాంచిన తర్వాత పిండి వేసి ఇంకా కొద్దిగా ఉంచిన తర్వాత రొట్టె చేద్దామనే టయానికి బంధువులు వచ్చారనమాట. అందుకని ఇంకా నేను రొట్టె వీడియో అయితే తీయలేదు, అది షూట్ చేయలేదు. నీళ్ళలో వేసి కలిపి పెట్టిన అంతవరకే ఉంది. ఇంకా తర్వాత ఇంకా ఏం చేయాలని ఇంకా ఆ రోజు అయితే నేనేం చేయలేదంటే, బంధువులు ఉన్నప్పుడు మనం ఇంకా వీడియోస్ అవి చేయటం అంతగా కుదరదు కదా, అందుకని అంతవరకే స్టాప్ చేశాను. రొట్టె అంటే ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా, నెక్స్ట్ ఇంకోసారి అయితే వీడియో అయితే షూట్ చేస్తాను. ఇప్పటికైతే ఇంతండి. వేడినీళ్ళల్లో వేసి బాగా కలిపి మనం రొట్టె చేసుకుంటే బాగా వస్తుంది. అందుకని ఎక్కువగా కూడా నేను వేడినీళ్ళలో వేసే అలా చేస్తుంటాను. రొట్టె చేయాలి అంటే ఇవన్నీ పక్కకు తీయాలి. ఇక్కడ ఉంటే ఇక్కడంతా పిండి పడుతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోనికి నాకు టైం పడుతుంది కదా, అందుకని అవన్నీ టేబుల్ మీద పెట్టేసి ఇక్కడైతే రొట్టె చేస్తాను. కర్రీ అయ్యిందండి. ఇంకా రొట్టెకి రెడీగా చేద్దామనే టయానికి బంధువులు వచ్చారనమాట. ఇంకా వాళ్ళు వచ్చి కిచెన్లో చూస్తుంటారు కదా, నాకు అలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇంకా అదైతే అక్కడికి కెమెరా తీసేసాను. ఇంకా రొట్టెకి ఇదిగోండి కొంచెం వేడి మీద చేసుకోవాలి రొట్టె. తర్వాత ఏం జరిగిందంటే ఇంకా అపార్ట్మెంట్కి పెయింట్ వేస్తున్నారు. ఈ చెట్టు నేను ప్రతిరోజు ఒక్కసారి 2 సార్లన్నా వెళ్ళి చూసేదాన్ని అనమాట. అంటే ఎంత బాగా పెరిగిందంటే నా హైట్ పెరిగింది, అంత బాగా కొమ్మలు పెరిగాయి అనమాట. ఇంకా కిచెన్ సైడ్ బాల్కనీ కాకుండా ఇంకొక సైడ్ బాల్కనీ ఉంటుంది, అక్కడ పెయింట్ వేస్తుంటే ఈ రోప్స్ వేశారు. ఇది గ్రిల్స్లోంచి అవతలికి పెరిగిందనమాట. పెరిగి అసలు ఇంకా తీయటానికి కాలేదు. ఇదైతే కిచెన్ సైడ్, ఇంకో సైడ్ ఉందనమాట బాల్కనీ. ఆ సైడు బాగా పెరిగింది. ప్రతిరోజు ఒకసారి వెళ్ళి చూసేదాన్ని, కొమ్మల్ని అలా అలా అడ్జస్ట్ చేస్తూ ఉండేదాన్ని, అంత బాగా పెరిగింది. ఆ రోప్స్ వేయటానికి వాళ్ళకు కరెక్ట్గా నా మొక్క ఉండే దగ్గరే పడిందంట. వాళ్ళకి పిలిచి చెప్పానన్న మొక్క పాడైపోతుంది తీయండి అని, ఆయన కాలేదు. ఇంకా ఏం చేస్తావు, మొత్తం అయితే విరిగిపోయింది. ఇంకా విరిగిపోయిన కాడికి మొక్కలు అవి కొమ్మలన్నీ తీసి మళ్ళీ ఇదైతే ఊరికనే వస్తుందండి. కానీ ఇంత బాగా పెరగటం అనేది చాలా టైం పడుతుంది. ఇది దాదాపుగా 1 ఇయర్ నుంచి బాగా పెరిగింది. అంతకుముందు అటు సైడు కోతులు ఎక్కువగా వచ్చి కొంచెం పెరగటం, కోతులు తినటం అలా జరిగేది. తర్వాత అటు సైడు నెట్ వేశారు, అప్పటి నుంచి కోతులు రావట్లేదు. అందుకని బాగా పెరిగింది ఈ మొక్క, ఇంకో మొక్క. ఇంకా ఇలా జరిగింది, పెరగటానికి టైం పడుతుంది. ఇంకా ఏం చేస్తావు, అన్నీ కూడా కాడలతో సహా అన్నీ తీసి నీళ్ళలో అయితే పెట్టాను. ఎందుకంటే ఒక వారం 10 రోజులు అలా పెట్టగానే వీటికి వేర్లు వస్తాయి. అందుకని ఎవరిమైనా మనమే బాగా రోజు చూస్తూ పెంచుకున్న మొక్క ఇలా పాడైపోతే కొంచెం బాధ అనిపిస్తుంది కదా, నాకు కూడా బాధ అనిపించిందండి. మనము అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలైనా మొక్కలైనా అంతే కదా, ప్రాణంగా పెంచుకున్నవి ఏదైనా డ్యామేజ్ అయితే ఇలానే ఉంటుంది కదా. ఇంకా మా అబ్బాయి అన్నాడు, అంతా ఇరిగిపోయింది రాని వాడిని పిలిచానమాట, గబగబా రారా నాయన ఈ మొక్క తీద్దు, నేను ఈ పాటు పట్టుకున్నాను, నువ్వు కొమ్మలు చిన్నగా తీద్దురని. ఎందుకులేమ్మా అంత ఫీల్ అవుతావు, మళ్ళీ పెరుగుతుంది కదా అని అన్నాడనమాట. అయినా మనకి ఫీల్ అవుతాం, ఎందుకంటే బాగా మనం రోజు చూస్తూ ఒకసారి బ్రష్ చేస్తూ అలా వెళ్ళి ఈ మొక్కను చూసుకునేదాన్ని అనమాట. అంటే నా దగ్గర ఉన్న మొక్కలలో ఒక 2-3 బాగా పెరిగాయి, చాలా ఉన్నాయి అవన్నీ పోయినాయి. ఎందుకంటే నేను కేర్ చేయకపోయాయి, అందుకు అప్పటి నుంచి పెట్టట్లేదు. ఎందుకు మనం కేర్ చేయక వాటిని పెట్టి వాటిని ప్రాణం పోయేలాగా చేసే కన్నా పెట్టకుండా ఉండటం బెటర్ కదా అని పెట్టట్లేదు. మనం తీరిగా ఉన్నప్పుడు మంచిగా వాటిని చూసుకోగలం అనుకున్నప్పుడు పెడదాంలే మంచిగా మొక్కలు మళ్ళీ అని నేను చాలా రోజులు అయింది మొక్కలని పెట్టలేదు. ఇవి అసలు ఏం కేర్ చేయకపోయినా రోజు కొంచెం దేవుడి దగ్గర నీళ్ళు వస్తాయి కదా, రాయి చెంబులో నీళ్ళు పెట్టింటాం, అవి తీసి ఈ చెట్టుకు పోసేదానండి అంతే. దీనికి ఏమీ వేయలేదు అసలు, నీళ్ళు మాత్రం ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అప్పుడు నీళ్లు వేస్తాను అంతే. అంత బాగా పెరిగింది. ఇంకో మొక్క కూడా ఉంది కదా, అది కూడా అంతే అండి, నీళ్లు వేస్తే చాలు వాటికి పెరుగుతాయి అంతే. ఏం మనం ఫెర్టిలైజర్స్ ఏం వేయాల్సిన పనే లేదు. ఇంకా అప్పుడప్పుడు ఏమైనా ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, అవి మాత్రం వేసేదాన్ని. అరటి తొక్కలు ఏమన్నా ఉంటే ఎండబెట్టి అలా వేసేదాన్ని, ఇంకా అంతే. టీ పొడి కూడా తక్కువ, టీ పొడి మనీ ప్లాంట్కి ఒక్కదానికే వేసేదాన్ని, వీటికి ఏమీ వేసేదాన్ని కాదు. ఎంత బాగా పెరుగుతాయి అంటే ఇవి పెరుగుతాయి, కానీ చాలా డెలికేటెడ్. ఎంత డెలికేట్, జస్ట్ అట్లా పట్టుకుంటే చాలు ఇరిగిపోతాయి, అంత డెలికేటెడ్. ఇదిగోండి ఇంకా 3 భాగాలుగా చేశాను. కొంచెం కొమ్మలు, కొంచెం బాగా ఆకులు ఉన్న వాటిని, ఇంకొన్ని మిడిల్ రకంగా ఉండేవి 3 రకాలుగా చేసి వాటర్లో పెట్టేశాను. ఒక వారానికి అయితే వేర్లు వస్తాయి. ఇంక వీటన్నిటికి కూడా మంచిగా వేరే దాంట్లో పెట్టాలి. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది కదా, ఏం చేస్తాం మనం, తప్పదు కదా. అపార్ట్మెంట్కి అయితే పెయింట్ వేస్తున్నారు. అంత ముందు రోజు ఇటు సైడ్ బాల్కనీ సైడ్ వచ్చారు. ఆడైతే నేను చూసి మొక్కలు
కొంచెం పెయింట్ పడతాయి కదా అని అవన్నీ పక్కకైతే తీసుకున్నాను. ఇంక ఇది తీయటానికి అసలు వీలు కాలేదు. చూసాను కానీ అంతా ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి అసలు గ్రిల్లోంచి తీయటానికి కావట్లేదు. ఇది అంత బాగా పెరిగిపోయింది ఈ మొక్క. అలా జరుగుతుంది కదా అప్పుడప్పుడు మనం ఊహించని సంఘటనలు మన డైలీ లైఫ్లో రోజు ఏదో ఒకటి జరుగుతుంది. చిన్న మొక్క ఇరిగిపోతేనే ఇంతలా ఫీల్ అవ్వాలా అని అనుకోవచ్చు. ప్లాంట్ లవర్స్కి అంటే మనం ప్రతిరోజు కళ్ళతో చూస్తూ మురిపెంగా పెంచుకున్న మొక్కలకి ఏదైనా జరిగితే బాధే అనిపిస్తుందండి. అది ప్లాంట్ లవర్స్కి తెలుస్తుంది. మొక్కలు పెంచుకుంటే వాటికి ఏమన్నా జరిగితే ఎలా ఉంటుందో. ఇదిగోండి ఈ మొక్క అండి దాదాపుగా నా హైట్ పెరిగింది. అంతలాగా అన్ని క్రీపర్స్ అయితే అంత బాగా పెరిగింది. ఇంకా కొంచెం కాడలు ఉన్నాయి. ఆకులు అయితే కట్ అయిపోయాయి కానీ కాడలు ఉన్నాయి. అవి అంతవరకే ఉంచేసాను. ఇంకా ఇటు సైడ్ తెచ్చిపెట్టాను. ఇది ఇంకో సైడ్ నుంచి బాల్కనీ 2 ఉంటాయి మాకు. ఒకటి కిచెన్ సైడ్, ఇంకోటి ఇంకో సైడు. ఇదిగో ఇంకో సైడ్ అండి. ఈ చెట్టు కూడా ఆ గ్రిల్లోంచి అవతలికి పోయి మొత్తం బాగా పెరిగిందంటే అటు సైడ్ మనకి వెలుతురు వస్తుంది. వెలుతురు సైడ్ మొక్కలు పెరుగుతాయి కదా, అందుకని ఆ గ్రిల్లోంచి అవతలికి పెరిగిందనమాట. ఇంకా పెయింట్ రోపు వేశారు కదా అప్పుడు తీసాను దీన్ని. కొంచెం దీనికైతే ఎక్కువేం డ్యామేజ్ అవ్వలేదు. ఇదిగండి కొత్తగా గోడలకి కొత్తగా కనిపిస్తుంది కదా, పెయింట్ అయితే వేశారు. ఈ మొక్క కూడా ఈజీగానే పెరుగుతుందండి. ఇవాళ వంట అయితే మధ్యాహ్నానికి పప్పు చేశాను. వట్టి కారం పప్పు, కొత్త కారంతో మనం టమాటాలు వేసి పప్పు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొంచెం గోంగూర ఉంటే ఆ గోంగూర, కొన్ని టమాటాలు, పచ్చిమిర్చి వేసి గోంగూర చట్నీ కూడా చేశాను. మధ్యాహ్నం